ఇంకా వేయమ్మా. जोहार सुभाष चंद्र बोस, जोहार सुभाष चंद्र बोस, पाकिस्तान सुभाष चंद्र बोस गारी आशयाలను, पाकिस्तान सुभाष चंद्र बोस गारी आशयाలను, जोहार सुभाष चंद्र बोस, जोहार सुभाष स्टूडेंट నాయకత్వానికి ముందుగా నమస్కారాలు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మహిళలందరికీ ఏఎంఎస్ మొదటి మహాసభకు స్వాగతం. పివి సుందరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి అఖిల భారత అగ్రగామి మహిళా సమితి ప్రథమ సదస్సు కడప పట్టణంలో జరుపుకోబోతున్నాం. ప్రధానంగా ఇది ప్రథమం అని అంటున్నామంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం రాయలసీమ కేంద్రంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. 1939 సంవత్సరంలో అత్యాధునిక ఫోర్సు అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క చైతన్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. కెప్టెన్ లక్ష్మీ సైగల్ దీనికి మొదట లక్ష్మీ సైగల్ గారు ఝాన్సీ దళం అనే దళాన్ని మరి నేతాజీ స్థాపించినటువంటి నేషనల్ ఆర్మీలో అంతర్భాగంగా ఉంటూ 1942 సంవత్సరంలో మొదటిసారిగా అత్యాధునిక గవర్నమెంట్ని ప్రకటించడం, 1942 ఆగస్టు 26వ తేదీన అది టోక్యోలో అంటే జపాన్లో ఉండే రేడియో ద్వారా ఈ దేశానికి స్వతంత్రాన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన అనంతరం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా విముక్తి చేసిన తర్వాత అజాదీయ ప్రభుత్వాన్ని 1943 డిసెంబర్ 30వ తేదీన నూతన అజాద్ ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈ దేశంలో మొదటి స్వతంత్రంగా ప్రకటించబడింది. కాలక్రమంలో రాజకీయ మార్పులు, రెండవ ప్రపంచ యుద్ధంలో ఇతర రాజ్యాల ఆధిపత్యం, అలాగే జర్మనీ జపాన్ ఓటమి కారణంగా మరి బ్రిటిష్ వలసలను వదులుకునేటటువంటి ఒక ఒప్పందం, నేతాజీ ఎప్పుడైతే 1945లో అదృశ్యమయ్యారో భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక షరతులతో కూడిన అగ్రిమెంట్ ఆధారితమైనటువంటి భారత స్వాతంత్రాన్ని 1947లో ప్రకటించింది. ప్రకటించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నేతాజీ భావజాలం కానీ నేతాజీకి సంబంధించిన ఐడియాలజీని కానీ మొత్తం ఈ దేశంలో లేకుండా చేసే ఉద్దేశంతో బ్రిటిష్ వారికి కాంగ్రెస్ పార్టీగా ఉన్న ఒప్పందంతో అలాగే వామపక్షాల మధ్య ఉన్న అవగాహనతో ఇవన్నీ జరిగాయి. కానీ భారతదేశానికి ఇవాళ ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి ప్రకటించారు ఏమనంటే భారతదేశానికి స్వతంత్రం ప్రకటించింది మొదటి స్వతంత్ర ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ప్రభుత్వమే, ఆ ప్రభుత్వమే దేశానికి మొదటి స్వతంత్రం అని చెప్పి ప్రకటించడం జరిగింది. 1947లో వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపెట్టినటువంటి అగ్రిమెంట్ ఆధారిత మరి ప్రభుత్వం కూడా ఈ రోజున మనకి రాజ్యాంగం ద్వారా నడుస్తూ ఉంటుంది. ఏమి నడిచినప్పటికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగం కానీ నేతాజీ నడిపినటువంటి ఆ ఉద్యమాన్ని గురించి కానీ ప్రజల్లోకి లోతుపోతుగా వెళ్లకుండా అసలు ఈ దేశంతో సంబంధం లేని మనిషిగా ఈ దేశానికి ఏదో అన్యాయం జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎవరిని పట్టుకున్న ఉపయోగం లేదనే ఉద్దేశంతో మరి నేతాజీని బొమ్మను అడ్డం పెట్టుకునే ప్రయత్నంతో నేతాజీ జయంతి అంటే జనవరి 22వ తేదీన మరి నేతాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేతాజీని గురించి స్ఫూర్తికి ఆకర్షితురాలై ఆమె వాస్తవంగా అయితే ఆమె చదివింది డాక్టర్, ఎంబీబీఎస్ చదివి ఆయన అడుగులో అడిగేసి దేశానికి స్వాతంత్రం కావాలి, కేవలం అహింస గాంధీయ మార్గంతో దేశానికి స్వాతంత్రం కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్తో
ఖచ్చితంగా దేశానికి స్వాతంత్రం వస్తుందని లక్ష్మీ సైకల్ విద్యావంతులై నేతాజీ అడుగుజాడల్లో నడిచినటువంటి లక్ష్మీ సైకల్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆమె ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవి. అటువంటి రాష్ట్రపతి పదవికి మహిళా విభాగం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు లక్ష్మీ సైకల్ గారు. అంటే రాజకీయాలలో అన్ని రంగాలలో మహిళలను కేవలం వంటగదులకు పరిమితం చేసినటువంటి సందర్భంలో కూడా దేశానికి అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేసినటువంటి వారు లక్ష్మీ సైకల్ గారు. అటువంటి ఆమె స్ఫూర్తితో ఈరోజు ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి సుభాష్ చంద్రబోస్ గారు లక్ష్మీ సైకల్ గారి ఆశయాలతో ముందుకు నడుస్తా ఉన్నాం. ఆమె ఒకటే కాదు, స్వాతంత్ర ఉద్యమంతో పాటు ఈ దేశంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలి, ఈ దేశంలో సముద్రంలో ఎదురుపై పారుతున్నటువంటి మద్యాన్ని నిషేధించాలి, ఖచ్చితంగా ఈ దేశానికి స్వాతంత్రం తేవాలి, మహిళల హక్కులను కాపాడాలి, మహిళల కోసం పోరాడాలని ఒక పటిష్టమైనటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగినటువంటి లక్ష్మీ సైకల్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. లక్ష్మీ సైకల్ గారు ఒకరే కాదు, ఈ దేశానికి స్వాతంత్రం తేవడంలో ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, అదేవిధంగా ఈ దేశంలో మహిళలకు ఒక అత్యున్నత స్థానం కల్పించి మహిళలకు ఒక సంస్కరణలు చేపట్టినటువంటి సావిత్రిబాయి పూలే, చాలా మంది మహిళలు దేశంలో కీలక పాత్ర పోషించినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. వారి యొక్క ఆదర్శాలను, వారి యొక్క లక్ష్యాలను, వారి యొక్క స్ఫూర్తిని మనం ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి. ఆల్ ఇండియా అంతర్గత మహిళా సమితి అనేది ఖచ్చితంగా ఈ దేశంలో మహిళల వైపు నిలబడుతుంది, మహిళా సమస్యల కోసం పోరాడుతుంది, మహిళలకు అన్ని పథకాలు వర్తించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఖచ్చితంగా పోరాటం పడిమ దిశగా ముందుకు సాగుతుందని ఆశిస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునేంత వరకు మహిళలకు శాంతి భద్రతలు లేవు. ఎక్కడ ఏం జరుగుతుందనే భయం, ఎక్కడ కూడా ఈరోజు కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి నిర్భయ కానీ, ఈరోజు దిశా చట్టాలు కానీ కేవలం పేపర్ ప్రకటనలకు పరిమితం అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా దేశంలో ఖచ్చితంగా మహిళలకి పటిష్టమైనటువంటి భద్రత కల్పించాలి, వారికి రాజకీయంగా అన్ని రంగాలలో వారికి చేయూతని వారిని ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గురి చేయడం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కేవలం 24 మంది మంత్రులు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే మహిళా మంత్రులు ఉన్నారు. ఒకరు హోంమంత్రి వంగల్పూడి అనిత, ఒకరు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సవిత, ఇంకొకరు ఈరోజు ఉమ్మడి సంధ్యారాణి శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి. కేవలం ముగ్గురు మాత్రమే ఈరోజు మహిళలు. అంటే ఇంకా మహిళలు ఎమ్మెల్యేలు లేదా మహిళల కోట ఎక్కడికి వెళ్ళి మహిళలకు రిజర్వేషన్ ఏమే కేవలం ఒక రాజకీయ రంగమే కాదు, అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు వెనుకబడడానికి గురి చేస్తున్నాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. కేవలం ఈరోజు మహిళలను ఒక వంటగదికి పరిమితం చేస్తూ కేవలం వారిని వంటగదికి పరిమితం చేయాలనే ఆలోచన మానుకోవాలి. ఈరోజు సమాజ సేవ చేసినటువంటి స్త్రీలు ఆదర్శమూర్తులు ఎందరో ఉన్నారు. వారికి సమాజంలో సమాన హక్కులు కల్పించాలి, చట్టసభలో సమాన హక్కులు కల్పించాలి. కేంద్ర ఒక రాష్ట్రమే కాదు, రాజ్యసభలోనూ లోక్సభలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అటువంటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే స్త్రీలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు దేశంలో కనుమరుగైపోతున్నటువంటి దేశంలో స్త్రీలు భయపడుతున్నటువంటి వారికి రక్షణ లేదు. అటువంటి రక్షణ కల్పించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మహిళల గురించి ఆలోచించాలి, వారికి సమాన హక్కులు కల్పించాలి. లేకపోతే ఖచ్చితంగా మాత్రం రాబోయే ఎన్నికల్లో మహిళా శక్తి కూడా ముందుండి పోరాడుతుంది. అగ్రగామి మహిళా సమితి మహిళల యొక్క సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ దేశంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి ముందుండి పోరాడుతుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో కేవలం దిశా చట్టాలు ఈరోజు అంత పనికి తగ్గ కూలీ ఖచ్చితంగా, అంటే వాళ్ళ పనికి తగ్గ వేతనం ఆ మహిళలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. అలాగే ఉద్యోగం చేసే ప్రతి మహిళకి లేబర్ యాక్ట్ ప్రకారం జీతం అనేది కరెక్ట్ గా మినిమం వేజెస్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి మహిళకి
పేరు మీద ఆ ల్యాండ్ అంతా వాళ్ళ పేరు మీద రాసి వాళ్ళకి ఆ హక్కును కలిగించారు. సామాజికంగా అయిన సమస్యలు ఏంటంటే ఉమెన్ తన వర్క్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు, తన ఉద్యోగం కానీ తన వ్యాపారం కానీ ఏమైనా చేసుకునే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి ఎలాంటి సెక్షువల్ హ్యారాస్మెంట్స్ లోన్ అవ్వకుండా ప్రభుత్వం భద్రత కల్పించారు. అంటే ఇప్పుడు నిర్భయ లాంటి యాక్ట్స్ ఉన్నాయి, పోస్కో లాంటి యాక్ట్స్ ఉన్నాయి, దిశ లాంటి యాక్ట్స్ పేపర్లకే పరిమితమైనవి తప్ప ఆ యాక్ట్ కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. నిన్న కాక మనం ముంబైలో ఒక ఇన్సిడెంట్ చూసాం, అంటే వెస్ట్ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఫీమేల్ని అంటే ఆ కేసు కూడా ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కేసుని అంతా మభ్యపెట్టి డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని యూజ్ చేసి ప్రతిదీ మన అంటే ఒక ఇష్యూ అయిన వెంటనే రియాక్ట్ అవుతారు. 1 year తర్వాత దాన్ని మర్చిపోయి దాన్ని మభ్యపెట్టి కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయకుండా కంప్లీట్గా విమెన్కి రక్షణ కలిగించాలని చెప్పి మీకు కోరుకుంటున్నాను. సెకండ్ థింగ్ సాంస్కృతికంగా అంటే ఎంటర్టైన్మెంట్ ఇష్యూస్, మీడియా కానీ డిజిటల్ మీడియా ఈ మీడియాస్లో విమెన్ అనేది ఒక అందమైన ఆట వస్తువుగా, అంటే ఫర్ ఎక్స్పోజింగ్ కానీ అసభ్య వస్త్రధారణ కానీ హీరోయిన్స్ చేసే అంటే అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అసలు ఉండవు, అన్ని మేల్ ఓరియంటెడ్ సినిమాలే ఉంటాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీసినా మనం చూడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేలే చూడం. మన బ్రెయిన్లోనే కల్పలో ఏమెక్కించేసారంటే మెయిల్ ఓరియంటెడ్ సినిమా తీస్తే అది గ్రేట్ అని చెప్పి, ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాకి లో బడ్జెట్ సినిమాలు అని చెప్పి ఫస్ట్ డైరెక్టర్లు పెట్టుబడి పెట్టు, విమెన్కి అంత ప్రయారిటీ కూడా ఉండదు. అలా కాకుండా ఒక న్యూట్రల్ అయిన సొసైటీ మనకి ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా కాదు. సెకండ్ థింగ్ ఉమెన్ వస్త్రధారణ ఎంటర్టైన్మెంట్ రంగంలో జస్ట్ బ్యూటీని ప్రదర్శించే విధంగా కాకుండా ఒక పద్ధతిగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. అండ్ లాస్ట్ అని రాజకీయ రంగంలో విమెన్కి 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ లాస్ట్ 2013లో ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు ఆ రిజర్వేషన్ బిల్ ఇప్పుడు వరకు అమలు కాలేదు. ప్రతిసారి ఏం చెప్తున్నారంటే సెన్సెస్ తీసుకున్నారు, అంటే జనాభా లెక్కలు అయిన తర్వాత రిజర్వేషన్ బిల్ అమలు చేస్తామని చెప్పి, లేకపోతే నియోజకవర్గాలు మార్పు స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత నియోజకవర్గాలు కేటాయింపులు సరిగా జరగట్లేదని చెప్పి దాన్ని వెనక్కి తోసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అమలు చేసే ప్రయత్నాలు చేయట్లేదు. 60-70 ఏళ్ల ముందు సుభాష్ చంద్రబోస్కి విమెన్ మహిళలు స్వతంత్ర ఉద్యమంలో పోరాడాలి, మహిళ బయటికి రావాలి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని 70 ఏళ్ల ముందు సుభాష్ చంద్రబోస్ పోరాటం చేయగలిగారు. ప్రస్తుతం ఇంత అప్డేటెడ్లో ఉన్నాం, అండ్ డిజిటల్ మీడియాతో సహా అన్ని వనరులు ఉన్నాయి. కానీ మనకి ఇంకా విమెన్ రావాలని చెప్పి మన రాజకీయ నాయకులు కానీ పాలకులు కానీ ఎవరు ప్రయత్నం చేయాలి. ఏ సమస్యలో ఉన్న అఖిల భారత అగ్రగామి మహిళా సమితి ఉంది అని చెప్పి మీరందరూ నిర్లక్ష్యం లేకుండా నిర్భయంగా మాకు మీ సమస్య లేకుండా మాకు చెప్పాల్సిందిగా మేము ఆసక్తిగా ఉన్నాము. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ సమస్య వచ్చినా కూడా మీరు మీ పద్ధతులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వాలకు ఏ చట్టం వచ్చినా కూడా నెలకు 1500 మహిళలకు ఇస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు, గెలిపించుకున్నారు. కానీ అది లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పారు, కానీ అవి లేవు. మహిళలకు ఫ్రీ బస్సులు అని చెప్పారు, కానీ అవి లేవు. మరి ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అని చెప్పి మా అగ్రగామి మహిళా సమితి తరపున మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ ప్రజా ప్రతినిధులు ఎందుకు అసెంబ్లీలో చెప్పలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు? ఈ ప్రభుత్వం ఏమన్నా నిద్రపోతుందా? ఈ ప్రభుత్వం యువతలు వేపించుకొని గెలిపించుకున్నంత హుషారుగా ఇప్పుడు ఎందుకు పనిచేయలేకపోతుంది అని చెప్పేసి మహిళా అగ్రగామి మహిళా సమితి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇండియన్ నేషనల్ ఆర్మీకి అంటే నేషనల్ ఆర్మీకి డైరెక్ట్ గా పంపే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఝాన్సీ లక్ష్మి రెజిమెంట్ అని చెప్పి ఆల్రెడీ ప్రెజెంట్ ఉంది. మన పార్టీ ప్రపోజల్ ఏంటంటే, మన ఏఎంఎస్ మహిళా సమితి ప్రపోజల్ ఏంటంటే, ఖచ్చితంగా ఝాన్సీ రెజిమెంట్ నుంచి ప్రతి సంవత్సరం కొంత ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఇవన్నీ ఒక కేటాయింపు, ఒక 10% కానీ 20% మహిళలు కానీ ఖచ్చితంగా ఈ
దానికోసం కూడా మనం ఫైట్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి సంవత్సరం 23 జనవరి రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజుని దేశ్ ప్రేమ్ దివస్గా ఖచ్చితంగా అందరూ జరుపుకోవాలి. అలాగే ఆ దేశ్ ప్రేమ్ దివస్ని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి గవర్నమెంట్కి సెంట్రల్ కమిటీ విజ్ఞప్తి చేయడం జరిగింది. సో దానికోసం మన వంతు ప్రయత్నం, నేతాజీ కోసం మన వంతు ప్రయత్నం మనం చేయవలసిందిగా కోరుకుంటూ, మనం చూస్తున్నారు ఏదో ప్రతి ఒక్క మహిళకి విజయవాడలో అయితే ఏమి, కడపలో అయితే ఏమి, ఎక్కడ చూసినా కూడా మహిళలందరికీ నేరాలను, అసలు ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతుంది. నైట్ టైమ్స్ బయటకు వెళ్ళాలన్నా కూడా అసలు ఆడపిల్ల రక్షణ లేకుండా పోతుంది. ఎవరో ఒక అబ్బాయి తోడుంటే కానీ ఆడపిల్లలు బయటకు వెళ్ళడానికి లేదు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం బతుకుతున్నామంటే మనకి కూడా రక్షణ కల్పించాలి. ప్రభుత్వం మనకు కూడా ఏదో ఒక స్కీమ్ అనేది రావాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం మనకు కూడా ప్రతి ఒక్క దాంట్లో మనకు కూడా రక్షణ కల్పించాలని నా యొక్క ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి అనే సంస్థ 1990 ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి అనే సంస్థ 1939లో ప్రారంభమైంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో పాటు అగ్రగామి మహిళా సమితి అనే ఉమెన్ ఆర్గనైజేషన్ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో రావట్లేదు నాన్న. అఖిల భారత అగ్రగామి మహిళా సమితి 1939 సంవత్సరంలో మరి నేతాజీ సుభాష్ చంద్రబోసు, లక్ష్మీ సైగళ్ళు ప్రారంభించారు. ఈ సంస్థ ప్రథమంలో ఝాన్సీ లక్ష్మి దళంగా ప్రారంభమయ్యి అఖిల భారత అగ్రగామి మహిళా సమితిగా రూపాంతరం చెందింది. అలాగే ఆజాద్ హింద్ ఫౌజ్లో ప్రధాన భూమిక వహించి మహిళలకు సాయుధ తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేయడంతో భారతదేశ స్వతంత్రోద్యమంలో సాయుధ తిరుగుబాటులో కీలక భూమిక వహించినటువంటి సంస్థ ఏమైనా ఉందంటే అది అఖిల భారత అగ్రగామి మహిళా సమితి. ఈ సమితికి సంబంధించి మరి భారతదేశం అంతా పనిచేస్తూ ఉంటుంది. ఇది ప్రపంచ మహిళా సమాఖ్యలో అంతర్భాగంగా పనిచేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ దృక్పథంలో ఉంటూనే దేశవ్యాప్తంగా మహిళల సమస్యల మీద పనిచేస్తూనే ఉంది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో దీని కార్యాచరణ ప్రారంభమైనప్పటికీ కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఆర్గనైజేషన్గా లేకుండా పార్టీకి అనుబంధంగానే పనిచేస్తూ ఉంటుంది. పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా ఈ సంస్థ స్వతంత్రంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి ఒక కాన్ఫరెన్స్ ద్వారా ఒక నూతన కమిటీని ఎన్నుకుంది. ఒక 7 జిల్లాల ప్రాతినిధ్యంతో ఈ మహాసభ ఇక్కడ ఈ రోజున ఓ నూతన కమిటీని ఎన్నుకోబోతూ ఉంది. ఆ నూతన కమిటీ ఈ దేశంలో ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలతో అంతర్భాగంగానే ఈ సంస్థ కూడా పని విధానాన్ని ప్రారంభిస్తుంది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ మహిళల గురించి ప్రధానంగా వాళ్ళకి బాగా వ్యవసాయంలో కానీ అలాగే ఇళ్ల స్థలాల్లో కానీ అలాగే భూమి వసతుల్లో కానీ భాగస్వామ్యం ఉండాలని, అలాగే చట్టసభలో ప్రాతినిధ్యం కోసం, అలాగే మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద అంటరానితనం మీద ఇది ఉద్యమాలు చేసేటటువంటి స్థితికి జిల్లా సదస్సులు నిర్వహించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకున్న తర్వాత పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాను. ఈ సంస్థ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తితో మరి రాష్ట్రంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఉత్సాహవంతులైన మహిళా ఉద్యోగులు కానీ అలాగే డ్వాక్రా మహిళలు కానీ గ్రామీణంలో ఉన్న పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉపయోగించుకోవడం ద్వారా ఈ నూతన కమిటీ పని విధానం అమల్లోకి వస్తుందని చెప్పి ఈ మహాసభల సందర్భంగా అఖిల భారత అగ్రగామి మహిళా సమితి తరఫున తెలియజేస్తాను. నమస్కారం. జై హింద్. జై హింద్, జై నేతాజీ. ఏఐఏఎస్ఎంఎస్ నిర్మాణాన్ని మనం రాష్ట్రంలో ప్రకటించాం చేయడం నేతాజీ సోషలిస్ట్ సమాజ స్థాపించిన ముందుకు తీసుకెళ్తామని కృషి చేస్తున్నాం. సమాజంలో అన్ని రంగాలలో మహిళలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించాలి. మహిళలపై అఘాత్యాలను నిర్మించాలి. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసు చట్టాలని
సంవత్సరాలుగా చేసిన పూర్తి వివరించి దిశా చట్టంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అఖిల గ్రామ అగ్రగామి మహిళా సమితి తరపున మేము ఖండిస్తున్నాం. తరపున ఇప్పుడున్న ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము మహిళలకు ఏ విధంగా మీరు చేయట్లేదు. 1500 అయితేనేమి, సంవత్సరానికి 3 సిలిండర్లు అయితేనేమి, మహిళలకు ఫ్రీ బస్సులు అయితేనేమి ఏ విధంగా మీరు ఏ పనులు చేయట్లేదు. ప్రభుత్వం ఏమన్నా నిద్రపోతుందా అని చెప్పి అగ్రగామి మహిళా తరపున ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అగ్రగామి మహిళా సమితి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయడం అనేది ఈరోజు అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర మహాసభలు ఈరోజు జరగని ఉద్దేశం ఏంటంటే, మరి స్త్రీలు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతూనే ఉంది, ఎక్కడ స్త్రీలకు న్యాయం జరగట్లేదు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ స్త్రీలు ఎక్కడ కూడా మరి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలపైనేమి, మరి వృద్ధులపైనేమి ఎక్కడ చూసినా కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడా న్యాయం జరగట్లేదు, ఎక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు. ఆ ఉద్దేశంతో మేము మరి అగ్రగామి మహిళా సమితి తరపున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఏంటంటే, ప్రభుత్వాన్ని ఎన్నుకునింది దేని కొరకు? ప్రజల క్షేమాన్ని చూసేదాని కొరకు మాత్రమే. కానీ ఈరోజు ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రజల సమక్షను పట్టించుకోవట్లేదు. అందుకని ఈరోజు అగ్రగామి మహిళా సమితి తరపున మేము రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో అగ్రగామి మహిళా సమితి ఒక టీముని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ స్త్రీలకు అన్యాయం జరిగినా కూడా, అఘాయిత్యాలు జరిగినా కూడా మరి అగ్రగామి మహిళా తరపున మేము ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ కమిటీని కొనసాగించాలని, రాష్ట్రంలో పలు చోట్ల కొనసాగించాలని మేము నిర్ణయించుకున్నాము. జై హింద్. మేము వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన వాళ్ళే తప్ప ఆర్గనైజేషన్కి మహిళలకి సంబంధం ఉండదు. మనకి ఏమైనా ఫీడ్బ్యాక్ కావాల్సినప్పుడే పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం. ఇది స్వతంత్ర సంస్థ. దీనికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పూర్ణిమ విశ్వాస్ ఈ కమిటీ ప్రధానంగా పనిచేసి జిల్లాల్లో మెంబర్షిప్ చేర్పించడం, జిల్లాల్లో కమిటీని ఏర్పాటు చేయడం చేస్తుంది. జిల్లా అధ్యక్ష కార్యదర్శితోనే రాష్ట్ర సమితి కొనసాగుతుంది. ప్రధానంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇళ్ల స్థలాలు 3 సెంట్లు గ్రామాలని, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం చెప్తున్నారు. అలాగే 5 లక్షలు మేమేమని చెప్పింది ఏంటంటే, ఇది అమలు జరిగేంత వరకు కార్యాచరణ చేసుకుని రాష్ట్రంలో, అలాగే మీ జిల్లాలో ఏ జిల్లాలో అయితే ఎంతమందికి ఇళ్ల పట్టాలు లేవు, ఎంతమందికి భూమి వసతి లేదని దాని మీద ఒక సర్వే నిర్వహిస్తారు. ఆ సర్వే ద్వారా తీసుకునే దీన్ని రెవెన్యూ మినిస్టర్కి, అలాగే స్థానిక తహసీల్దార్ దగ్గరికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే, గ్రామాల్లో ప్రధానమైనటువంటి నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి కడపలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే నిర్మాణం చేస్తే లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా ఒక సర్వే చేయబోతున్నాం. అలాగే అసలు భూమి ఎంతమంది ఉంది, ఎంతమందికి లేదు, మరి భూమి మిగిలిన భూములన్నా కూడా టాటాకి రిలయన్స్కి దత్తత ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆ అడవి భూముల్ని, ఇతరమైనటువంటి భూములన్నింటినీ కూడా సామాన్యమైన రైతు కుటుంబాలకి కనీసం 2 ఎకరాలు పట్టా ఇచ్చినట్లయితే వ్యవసాయదారంగా బతకడానికి అవకాశం ఉంది. ఈ వ్యవసాయానికి నీరు అవసరం కాబట్టి సముద్రంలో పోతున్నటువంటి గోదావరి నీటిని కొంత బాగానైనా మండించి మరి వీటికి ఇక్కడ ఉన్నటువంటి తాగునీరు, సాగునీరు కోసం ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని చెప్పి ఈ మహిళా సంస్థ ఎజెండాలుగా పనిచేస్తూ ఉంది. నిరక్షరాస్యత, నిరుద్యోగం, చట్టాల అవగాహన ఇటు కూడా ఈ మహిళా సంస్థ మనసు పనిచేస్తూ ఉంది. వీరందరూ ఆశయాలతో ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి అనే ఒక ఆర్గనైజేషన్ 1939 నుంచి మన భారత రాష్ట్రంలో వ్యవహారికంగా ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో కలకత్తాను బేస్ చేసుకుని పలు ప్రాంతాల్లో చాలా విజృంభంగా ఈ ఆర్గనైజేషన్స్ యొక్క పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ 2014 ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం కన్వీనింగ్ కమిటీగా ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవడం జరిగింది. సో ఈరోజు కడపను వేదికగా చేసుకుని మా నూతన కార్యవర్గాన్ని మేము ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి నూతన కార్యవర్గం ప్రతి జిల్లాల్లోని, ప్రతి మండల స్థాయిలోని, గ్రామ స్థాయిలోని మా కార్యవర్గ సభ్యుల్ని మేము పరుచుకునే ప్రయత్నంలో ఉంటాం. ఆసక్తి గల యువతులు
మీరు ఖచ్చితంగా వచ్చి మా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు. సేవా భావాలు ఉన్నా సరే, అంటే మీరు ఏ సేవ అంటే వైద్య సేవ దగ్గర నుంచి మీరు ఏ సేవ అందజేయాలన్నా సరే మా ఆర్గనైజేషన్కి మా సమితికి అందజేయచ్చు. అలాగే మీకు ఏమన్నా ఏ మహిళ కన్నా ఏ రంగంలో ఉన్నా ఇబ్బంది పడుతున్నా, అది ఆరోగ్య రంగంలో ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఇతరిత అంటే హింసాపరంగా కానీ సామాజికంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మా దగ్గరికి వచ్చి కొంచెం మమ్మల్ని సంప్రదించి, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరినైనా మీరు సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తే మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు అంటే మహిళా సాధికారతకు నేతాజీ ఎన్నో పనులు చేయడం జరిగింది. విమెన్ ఈక్వాలిటీ కోసం ఎంతో ఫైట్ చేయడం జరిగింది. సో నేతాజీ కన్న కళలు ఈనాటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు జరగట్లేదు. సో మా సంస్థ ఈ నూతన నాయకత్వంతో నేతాజీ బాటలో నడుస్తామని చెప్పి మహిళలకు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ అమలయ్యే వరకు మా వంతు మేము ఫైట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై నేతాజీ. నా పేరు ప్రవళిక అండి, ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేడం ఇప్పుడు మహిళలకు ఏమైనా సమస్య వచ్చే ఒక మొబైల్ ఆ మొబైల్ నెంబర్ ఏమైనా మేడం? హెల్ప్లైన్ నెంబర్. సో మహిళలకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా మేము ఇక్కడ ఒక హెల్ప్లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 9440528686. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, 9440528686 అనే నెంబర్కి సంప్రదించి మీ సమస్యలు మాతో చర్చించి తగిన పరిష్కారాలు పొందగలుగుతారు అని చెప్పి, అలాగే ఈ సంస్థలో పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశాలు ఉన్న మహిళలు, సమాజానికి సేవ చేద్దాం అనుకున్న మహిళలు, ఆరోగ్యాన్ని కానీ రక్షణ కానీ ఇద్దామనుకున్న మహిళలు ఖచ్చితంగా మాతో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మా డిమాండ్స్ ఏంటంటే ప్రతి మహిళలకు సాధికారత ఉండాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ఝాన్సీ లక్ష్మీ దళం అని చెప్పి, ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ అని చెప్పి ఒక దళాన్ని, ఒక మిలిటరీ ఫోర్స్ని మేము ప్రిపేర్ చేసుకుని ఆ మిలిటరీని ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఖచ్చితంగా పంపించాలనే ఉద్దేశం మా కేంద్ర కమిటీకి ఉంది. సో ఆ ఉద్దేశం ప్రకారం మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు 23 జనవరిని దేశ్ ప్రేమ్ దివస్గా జరుపుకోవాలని, అలాగే ఆ రోజు ఇండియా మొత్తం జాతీయపరంగా దాన్ని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే నేతాజీ ఆశయాలతో మేము ముందుకు సాగుతున్నాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొద్ది ఎనికి రానా సార్, ఇక్కడ చూడండి, మీరు కూడా మీరు రావాలి, మీరు బ్యాక్ వెళ్ళండి, మీరు బ్యాక్ వెళ్ళండి. అది చూడండి, చూడండి సార్, మీ అందరూ చేపట్టుకున్నారు. మేడం ఇటు చూసా పట్టండి మేడం. సర్లే ఇంకా మీరు వడ్డీ